నమస్తే అండి అందరికీ. ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆర్ ఆల్ డూయింగ్ వెల్. ఇది స్వర్ణకంచి పార్ట్ 2 వీడియో అండి. పార్ట్ 1 ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే నేను లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. తప్పకుండా చెక్‌ఔట్ చేయండి. వాళ్ళ దగ్గర మంచి ఆఫర్స్ రన్ అవుతున్నాయి. ఇప్పుడు 20th జూన్ నుంచి 13th జులై వరకి ఓల్డ్ గోల్డ్ ఎక్స్‌చేంజ్ పైన ప్రతి తులంకి ₹1000 ఎక్స్‌ట్రా ఇస్తున్నారు. అది 13th జులై వరకి ఆఫర్ రన్ అవుతుందండి. ఈరోజు మీ అందరికీ నచ్చేలాగా కొన్ని కలెక్షన్స్ చూపిస్తానండి. ఇది జస్ట్ 38 గ్రామ్స్ ఉంది. బ్రైడ్స్‌కి పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది. మ్యాట్ ఫినిషింగ్ వచ్చిందండి. యాంటిక్ బ్రైడల్ నక్షి చౌకర్ అంటారు. 14% 99 VAతో వస్తుంది. ఎంత దూరం నుంచి చూసినా సరే లక్ష్మీదేవి అమ్మవారు చాలా చాలా నీట్‌గా కనిపిస్తుందండి. అండ్ మెడకి చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. చాలా లైట్ వెయిట్ కూడా. అండ్ నెక్స్ట్ మనం ఎప్పుడైనా చిన్న చిన్న బర్త్‌డే పార్టీస్‌కి, ఫంక్షన్స్‌కి లేదంటే ఇంట్లో ఫెస్టివల్స్‌కి మనం పెద్ద పెద్ద జ్యువెలరీస్ అయితే వేసుకోలేం కదా! అలాంటప్పుడు ఇలాంటి జాలీ సెట్స్ కూడా చాలా చాలా బావుంటాయండి. ఇది జస్ట్ 20 గ్రామ్స్‌లో ఉంది. మధ్యలో మనకి రూబీ ఎమరల్డ్ స్టోన్ ఇచ్చారు. చుట్టూ సీజర్స్ ఇచ్చారనమాట. చాలా నీట్‌గా ఉంటుంది. ఎలాంటి బర్త్‌డే పార్టీస్‌కైనా, ఇలాంటి ఫంక్షన్స్‌కైనా బావుంటుంది. అండ్ అంతే కాకుండా చిన్న పిల్లలు ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా చాలా ఈజీగా సూట్ అయిపోతుందండి. మనం వేసుకోవడమే కాదు మన పిల్లలకు కూడా చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఎప్పటినుంచో ట్రెండ్ అవుతున్న ఒక నాను చైన్ చూపిస్తాను మీకు. 17.8 గ్రామ్స్ ఉందంతే. మొత్తం ఓవరాల్‌గా మనకి పంకిన్ బీడ్స్‌తో హైలైట్ చేశారు విత్ సౌత్ సీ పర్ల్స్. మధ్యలో లాకెట్ వచ్చేసి సీజర్స్ ఇచ్చారు. రూబీ ఎమరల్డ్ స్టోన్ ఇచ్చారు మధ్యలో. చాలా చాలా నీట్‌గా ఉందండి. ఎవరికైనా సూట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇదొక బ్యూటిఫుల్ కుందన్ నెక్లెస్ అండి. చాలా చాలా బావుంటుంది. చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. ఇది జస్ట్ 42 గ్రామ్స్ ఉందంతే. నెక్స్ట్ ఇదొక మెష్ టైప్ డిజైనర్ పీస్ అండి. చాలా ఎక్స్‌క్లూజివ్‌గా ఉంటుంది. అండ్ ఇది జస్ట్ 37.5 గ్రామ్స్ ఉంది అంతే. అండ్ మనకి లాకెట్ వచ్చేసి డిటాచబుల్ వస్తుంది. అండ్ అది మనం మాంటికా లాగా కూడా వాడుకోవచ్చు. లేదంటే ఇంకేదైనా నల్ల పూసలకి లేదంటే ఏదైనా చైన్స్‌కి కూడా వేసుకోవచ్చు. అండ్ మిడిల్‌లో మనకి నక్షి కుందన్ డిజైన్ వచ్చిందండి. అండ్ ఓవరాల్‌గా సౌత్ సీ పర్ల్స్ విత్ గ్రీన్ ఎమరల్డ్ బీడ్స్‌తో హైలైట్ చేశారు. నెక్స్ట్ కంటేలో ఎన్నో మోడల్స్ చూసుంటాము. కానీ ఇదొక బ్యూటిఫుల్ డిజైనర్ పీస్ అండి. ఇది చిన్న ఏజ్ నుంచి పెద్దవాళ్ళ వరకి ఎవరైనా పేరప్ చేయొచ్చు. పార్టీ వేర్‌కి చాలా బావుంటుంది. జస్ట్ 24 గ్రామ్స్ ఉంటుందండి అంతే. చాలా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఇండో వెస్టర్న్‌కి చాలా ఈజీగా సెట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ డైమండ్స్ కలెక్షన్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి. సెకండ్ వన్ గురించి మాట్లాడుతున్నాను. 2 లైన్స్ విత్ డ్రాప్ షేప్ వచ్చాయి కదా! మొత్తం హ్యాంగింగ్స్ అన్నీ. అది మనకి 3,20,000 కాస్ట్ అవుతుందండి. 18 క్యారెట్ గోల్డ్ విత్ హాల్మార్క్ ఉంటుంది. ఐజీఐ సర్టిఫికేట్ కూడా ఉంటుంది. ఈఎఫ్‌వివిఎస్ అనేది ఒక ఎక్సలెంట్ కట్ ఉంటుందనమాట. చాలా చాలా బావుంటుంది. నేను నా కూతురికి ఎప్పటినుంచో మాంటికా తీసుకుందాం అనుకుంటున్నానండి. అందుకే ఇది ట్రై చేస్తున్నాను. బడ్జెట్‌లో నాకెప్పుడు ఇంత కుందన్ నక్షి వచ్చి ఎక్కడ దొరకలేదు. ఇక్కడ చాలా బాగున్నాయండి. 5 గ్రామ్స్ నుంచి 8 గ్రామ్స్ లోపే ఉన్నాయి. కానీ ఫినిషింగ్ కూడా అంతే బాగున్నాయి. అక్కడక్కడ మనకి కాసుది, లేదు అనంటే రామ్ పరివార్ అండ్ లేదు అనంటే కుందన్స్ ఏదైనా సరే చాలా బాగున్నాయి. మెయిన్‌గా మాంటికలు జస్ట్ పిల్లలకి లాకెట్ లాగా కాకుండా ఇలా పాపడు మొత్తం ఉండేలాగా ఉంటే వాళ్ళకి చాలా కలొస్తది. అంటే ఆ లుక్ చాలా చేంజ్ అయిపోతుంది. రిచ్ లుక్ ఉంటుంది. జస్ట్ పాపడి బిళ్ళలాగా కూడా పెట్టొచ్చు. బట్ చిన్న పిల్లలు కదా! వాళ్ళకి పాపడు మొత్తం ఉండాలి. అప్పుడే వాళ్ళకి చాలా చాలా లుక్ వస్తుందండి. అలా నచ్చుతుంది నాకైతే. నెక్స్ట్ చాలా చాలా సింపుల్‌గా చాలా తక్కువ వెయిట్‌లో నక్షి కుందన్ చౌకర్ అండ్ నక్షి కుందన్ లాంగ్ హారం చూపిస్తాను. చాలా నీట్‌గా ఉందండి. చాలా లైట్ వెయిట్ కూడా. మనకి చౌకర్ వచ్చేసి 15 గ్రామ్స్ ఉంటుంది. 10-15 గ్రామ్స్ మధ్యలోనే ఉంటుంది. అండ్ లాంగ్ హారం వచ్చేసి జస్ట్ 31 గ్రామ్స్ ఉంటుంది. లక్ష్మీదేవి అమ్మవారు చాలా చాలా నీట్‌గా కనిపిస్తుందండి. అక్కడక్కడ మనకి కుందన్ స్టోన్స్ ఇచ్చారు. అండ్ కింద గ్రీన్ ఎమరల్డ్ బీడ్స్ ఇచ్చారు విత్ సౌత్ సీ పర్ల్. సేమ్ లాంగ్ హారంకి కూడా అంతే. చాలా నీట్‌గా ఉందండి. ఇలాంటి లాంగ్ హారాలు మన బడ్జెట్‌లో వస్తాయి. అండ్ బ్రైడ్స్‌కి కూడా కొంచెం సింపుల్‌గా బావుంటుంది. నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ కంటే మోడల్ చౌకర్ చూపిస్తానండి. ఇది బీడ్స్ కాంబినేషన్‌లో ఉంటుంది. మనకి లాకెట్ దగ్గర 3 కార్వింగ్ స్టోన్స్ ఇచ్చారు. చాలా హైలైట్ చేశారు అది. అంత ఈజీగా కార్వింగ్ స్టోన్స్ దొరకవండి మనకి. ఇది ఫుల్ కంటే వస్తుంది. జస్ట్ 16.3 గ్రామ్స్ ఉంది అంతే. చాలా చాలా నీట్‌గా ఉందండి. అండ్ నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ సెట్ వచ్చేసి పంకిన్ బీట్స్ విత్ ఫ్రెష్ వాటర్ పర్ల్ కాంబినేషన్‌లో ఇచ్చారు. ఇలాంటి మోడల్స్ ఇప్పుడు చాలా హైలైట్ అవుతున్నాయండి. ఇది మనకు అప్రాక్స్‌గా 10-14 గ్రామ్స్ మధ్యలో ఉంటుంది ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్. అండ్ నెక్స్ట్ నెక్ దగ్గర మనకి సీజెడ్స్‌తో ఫ్లోరల్ కాంబినేషన్‌లో పింక్ రూబీ స్టోన్ ఇచ్చారనమాట. చాలా బావుందండి. చాలా సింపుల్‌గా ఉంది. బర్త్‌డే పార్టీస్‌కి అంటే చిన్న చిన్న ఫంక్షన్స్‌కి లేదా పిల్లలకి అందరికీ సూట్ అయిపోతుందనమాట.
అండ్ అంతే కాకుండా వీళ్ళ దగ్గర బుట్టలు కూడా చాలా బాగున్నాయండి. ఇవి మనకి సీజర్స్‌తో ఇచ్చారు. సీజర్ స్టోన్స్ విత్ రూబీ కాంబినేషన్‌లో ఇచ్చారు. ఇది మనకి అప్రాక్స్‌గా 14-15 గ్రామ్స్ మధ్యలోనే ఉంటుంది. మనము ఇది బుట్ట తీసేసి కూడా స్టడ్ లాగా కూడా పెట్టుకోవచ్చు. లేదు ఏదైనా మ్యారేజెస్ అలా ఉన్నాయి అనంటే 2 కాంబినేషన్‌లో కూడా పెట్టుకోవచ్చండి. చాలా హెవీగా ఉంటుంది. బాగుంటుంది చూడ్డానికి కూడా. ఇక్కడ చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. కొంతమంది స్టోన్ కాంబినేషన్‌లో ఇష్టపడే వాళ్ళు ఉంటారు. కొంతమంది జస్ట్ గోల్డ్ కాంబినేషన్‌లో ఇష్టపడే వాళ్ళు ఉంటారు. ఇద్దరికీ సెట్ అయిపోతుంది. ఐ మీన్ నక్షి కుందన్ బుట్టాలు ఉన్నాయి. అలాగే స్టోన్ కాంబినేషన్‌లో ఉన్న బుట్టాలు ఉన్నాయి. డైమండ్స్‌లో ఉన్నాయి. అలాగే సీజర్స్‌లో కూడా ఉన్నాయి. మీకు బడ్జెట్‌లో ఉంటాయండి. చాలా చాలా లైట్ వెయిట్‌లో ఉంటాయి. అప్రాక్స్‌గా మనకి జస్ట్ 8 గ్రామ్స్ నుంచి 14 గ్రామ్స్ లోపే ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నవన్నీ. అండ్ చాంద్ బాలిస్‌లో కూడా చాలా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి. నేను రీసెంట్‌గా కొన్ని వీడియోస్ పెట్టినప్పుడు చాంద్ బాలిస్‌లో కొన్ని కలెక్షన్స్ చూపించమని అడిగారు. సో, వాళ్ళకి ఇలాంటి వీడియోస్ హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను. అండ్ ప్రీవియస్ వీడియోలో మీకు ఎలాంటి జ్యువెలరీస్ కావాలి అని నేను కమెంట్ చేసినప్పుడు కొన్ని కమెంట్స్ చేశారండి. డెఫినెట్‌గా నేను మైండ్‌లో పెట్టుకుంటాను. నెక్స్ట్ ఏదైనా స్టోర్‌కెళ్ళినప్పుడు ఫస్ట్ మీరు అడిగిన జ్యువెలరీస్ చూపించడానికి ట్రై చేస్తాను. మీకు ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళ నెంబర్స్ నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తానండి. అడ్రస్ కూడా మెన్షన్ చేస్తాను. ఎవరికైనా ఈ వీడియోలో ఏమన్నా అర్థం కాకపోయి ఉంటే ఒకసారి కమెంట్ చేయండి. నేను డెఫినెట్‌గా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. ఒక్కొక్క స్టోర్‌లో ఒక్కొక్క ఎక్స్‌పీరియన్స్ అవుతామండి ప్రతి ఒక్కరము. మాకు పెద్ద పెద్ద హారాలు, పెద్ద పెద్ద యూ షేప్ హారాలు వేసుకోవడం అస్సలు నచ్చదు. బికాజ్ మాకు సూట్ అవ్వవనేది మాకొక అపోహ ఉండేది. బట్ ఈ స్టోర్‌కొచ్చిన తర్వాత ఈ లాంగ్ హారం వేసుకోగానే చాలా బాగా డీసెంట్‌గా అనిపించిందండి. చాలా బాగా సెట్ అయిపోయింది అసలు. సో, ఫైనల్‌గా మాకు తెలిసిందేంటంటే యూ షేప్ హారాలు అనేది డెఫినెట్‌గా ఎవ్వరికైనా ఈజీగా సూట్ అయిపోతుందండి. మీరు డెఫినెట్‌గా ట్రై చేయండి. ఒకవేళ బ్రైడ్స్ ఎవరైనా ఉంటే చాలా చాలా కలొస్తదండి. చాలా నిండుగా అనిపిస్తది మనకి బాడీ పార్ట్ అంతా. నేను ఈ వీడియోలో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వాటి వెయిట్స్ కూడా మెన్షన్ చేశానండి. బట్ లాస్ట్‌లో 2 వాటికి మెన్షన్ చేయలేదు. బికాజ్ మేము జస్ట్ ట్రై చేసాం అవి. మీకు కావాలంటే చెప్పండి. వాళ్ళని అడిగి నేను కమెంట్‌లో మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ వడ్డానాలు కూడా చాలా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి. చాలా నీట్‌గా ఉన్నాయి ఫినిషింగ్ కూడా. డీప్ నక్షి కుందన్ వర్క్ వచ్చి ఉన్నాయన్నమాట. మనకి చాలా బడ్జెట్‌లో వస్తాయండి. అంటే అప్రాక్స్‌గా 7 తులాస్ నుంచి 8 తులాస్ లేదు అనంటే ఫైనల్‌గా 10 తులాస్ అంతే. లేదు మీరు కస్టమైజ్ చేపించుకోవాలనుకున్నా కూడా ఇంత బడ్జెట్‌లో చేయండి అన్నా కూడా వాళ్ళు చేసిస్తారనమాట. చాలా నీట్‌గా ఉన్నాయండి. అండ్ ఎవరైతే అభిషేకాలకి బంగారంతో చేసిన అమ్మవార్లని పెడుతూ ఉంటారో వాళ్ళకి ఇదొక బెస్ట్ ఆప్షన్ అండి. ఎందుకంటే మనకి ఎక్కడ పడితే అక్కడ దొరకవు ఇలాంటి కలెక్షన్స్. దొరికినా కూడా మనకి అంత నీట్‌గా ఎలివేట్ అవ్వవన్నమాట. కొన్ని ముద్దలాగా వస్తాయి. ఇక్కడ కార్వింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మెయిన్‌గా దేవుళ్ళని తీసుకునేటప్పుడు. ఎందుకనంటే మనం ఎంత దూరం నుంచి చూసినా ఆ దేవుడు ఏంటి అనేది మనం ఎవరైనా గుర్తుపట్టే అంత నీట్‌గా ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను చూపిస్తున్న డైమండ్ నెక్లెసెస్ వచ్చేసి 2.5 నుంచి 3 మధ్యలోనే ఉన్నాయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి విజిట్ చేయండి. అండ్ ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. నేను డెఫినెట్‌గా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఎవరైతే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటారో ప్లీజ్ స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.